రాష్ట్ర ప్రభుత్వం చివరి ధాన్యం బస్తా వరకు కొనుగోలు చేయవలసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ పార్టీ తలపెట్టిన రైతు గోసా బీజేపీ భరోసా బస్ యాత్ర మొదటి రోజు సోమవారం వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మార్కెట్ యార్డు నుంచి ప్రారంభం చేశారు. అయితే ఈ క్రమంలో కుల్కచెర్ల వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర మార్కెట్ యార్డుకు చేరుకున్న అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, నిర్మల్ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఫ్లోర్ లీడర్ ఏలిటి మహేశ్వరరెడ్డి, బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు సమస్యలను రైతులతో మాట్లాడి ఆరా తీశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, బీజేపీ శాసనసభ ఫ్లోర్ లీడర్ ఏలిటి మహేశ్వరరెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, ఈటల రాజేందర్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2 నెలల క్రితమే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చీఫ్ సెక్రటరీని కలిసి సమస్యలు వివరించిన ప్రభుత్వం చేతులకు మట్టంటకుండా కాలయాపన చేసిందని మండిపడ్డారు. బీజేపీ బృందం, ఎంపీలు, ఎమ్మెల్యేలు కొనుగోలు కేంద్రానికి వస్తున్నారని తెలిసి రాత్రికి రాత్రే తెల్లవారుజామున 4 గంటలకు ట్రాక్టర్లలో ఖాళీ సంచులు తెచ్చి రైతులను బెదిరించి ధాన్యాన్ని మిల్లర్లకు తరలించే డ్రామాలకు తెరలేపారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో అసలైన కొనుగోలు జరగడం లేదని, కేవలం బీజేపీ భయంతోనే ఈ హడావిడి చేస్తున్నారని విమర్శించారు. 10 నుండి 15 రోజులుగా రైతులు ధాన్యం కుప్పల వద్దే కాపలా కాస్తున్న టార్పాలిన్లో బోరు సంచులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలను మోసం చేస్తే ఊరుకునేది లేదని, బీజేపీ ఎల్లప్పుడూ రైతులకు అండగా పోరాడుతుందని స్పష్టం చేశారు. అమ్మలో మిల్లు పంపిస్తుంది. మిల్లు కాడ ఏం చేస్తారు, ఎండిన నూక తాళ్ళు అని చెప్పి 3 నుంచి 4 కిలోలు కట్ చేస్తారు. ఒక ట్రాక్టర్, ఒక లారీ మిల్లు పోతే ఎన్ని గంటలు నిలబడుతుంది చెప్పరాని గంటలు. 3-4 రోజులు కిరాయిలు కట్టుకుంటున్నాం సార్. ట్రాక్టర్ రోజులు వాళ్ళ 1000 రూపాయల కిరాయికి వస్తే 4 దినాలు రైతు కట్టేయవలసి వస్తున్నారు. అమ్మాలి పైసలు మీరే ఇస్తుందా? మేమే ఇస్తారు, రైతులు ఇస్తారు. పైసలు మీరే ఇస్తుందా? రైతే ఇస్తారు. వెయిటింగ్ పైసలు మీరే ఇస్తుందా? అన్ని మేమే తీసుకుంటారు సార్. ఆడ తీసుకుంటారు. ఇక్కడ వెయిటింగ్ రైతే ఇవ్వాలి సార్. మరి ఎవరు ఇస్తారు? మేము గవర్నమెంట్ కట్టిస్తా, రైతే ఇవ్వాలి. ఎన్ని రోజులు ఉన్నాయి? 3 రోజులు చేసినాక నీదే బాధ్యత, ఐక్యపల బాధ్యత. ఈడ జోకినాక వాళ్ళకే ఉంటుంది సార్. ఈడ జోకకపోతే మాకు అక్కడికి పంపిస్తే ఆడ జోకి దగ్గర మా బాధ్యత ఉంటుంది. జోకినాక ఎంత కట్ చేసేది కూడా తెలియదు సార్. ఫస్ట్ బాధ్యత ఎవరిది? మాటిచ్చినోంది, ప్రతి గింజ కొంటానే మాటిచ్చినోంది. వరంగల్ డిక్లరేషన్ చేసినోంది, డిక్లరేషన్ కాదు గ్యారంటీ అని. రాహుల్ గాంధీ అండ్ రేవంత్ రెడ్డి గారిది. రైతులను రోడ్ల మీద వేసిండ్రు. మేము వస్తున్నామని చెప్పి ఇప్పుడు ఈ రోజు పంపిండ్రు. అదే కాక మోత్కూరులో అయితే బండ్లు రోడ్ మీద ఉన్న బండ్లన్నీ పోలీసు పెట్టి లోపల తరిమేసిండ్రు, కానీ కొనుగోలు అయితే లేదు. ఇప్పుడు మొదలు పెట్టిండ్రు. ఆ కొనుగోలు కూడా ఎట్లా చేస్తుండ్రు? 4 కేజీలు తక్కువ చేస్తున్నారు. 4 రోజులు ట్రాక్టర్లను ఆపిస్తున్నారు. ఆ ట్రాక్టర్ కిరాయి కట్టాలి. ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. అయినా తక్కువ ధర వచ్చినా కూడా వాళ్ళ నష్టాలు తక్కువ చేసుకుంటేందుకు ఏదో అది ఇంతో అంతో పైసలు వస్తాయని ఇప్పుడు రైతులు అమ్ముకుంటున్నారు. మేము చేవట్కి ఇంతో అంత అవుతుంది, కానీ మేము ఆగము. బీజేపీ పార్టీ అంటే రైతు భరోసా అంటే బీజేపీ పార్టీ మాత్రమే. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఈ పర్యటనలో భాగంగా మరి ఈరోజు
కుల్కచర్లలో పరిస్థితి చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ ఒడ్లు కొనుగోలు జరగక కంప్లీట్గా యార్డ్లలో కుప్పలుగా పోస్తున్నాయి. మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు రైతులు, నిన్న రాత్రి లారీ వచ్చింది, నిన్న రాత్రి గన్ని బ్యాగ్స్ వచ్చినాయని. మరి ఈ పరిస్థితి ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నది, రైతుల సమస్య తెలుసుకోవడానికి మార్కెట్లోకి వెళ్తూ ఉన్నదని తెలిసి ఎక్కడికక్కడ మరి తరలించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 75% ఇంకా కొనుగోలు జరగలేదని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నారు, 80% కొనుగోలు జరిగిందంటా ఉన్నారు కదా. నేను అడుగుతా ఉన్నాను, నిజంగా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కొనుగోలు జరిగింది కేవలం 25 నుంచి 30%. దాదాపుగా 70-80% ఇంకా కళ్ళల్లో పడున్నది. మరి వెంటనే అవన్నీ కూడా మీరు కొనుగోలు చేయాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రేపు వారం రోజుల్లో వర్షాలు పడితే తడిసిన ధాన్యం కొనరు కాబట్టి భయపడి దళారులకు అమ్ముకునేటువంటి పరిస్థితి రైతులకు ఉన్నది. ఇప్పుడు చెప్తా ఉన్నారు, మరి అమాలీల డబ్బులు వీళ్ళే కట్టుకుంటా ఉన్నారు, గన్నీ బ్యాగ్స్ మార్కెట్లో కొనుక్కుంటా ఉన్నారు, లారీలకు మరి అధికంగా డబ్బులు చెల్లిస్తూ ఉన్నారు, ఒక సంచికి 4 కిలోలు అధికంగా జోకుతా ఉన్నారు. అనేక రకాలుగా రైతులు దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వం రైతు సమస్యలు పట్టించుకోవడం లేదు. వరంగల్ డిక్లరేషన్లో అనేక హామీలు రైతులకు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఎందుకోసం అని చెప్పేసి రైతులను ఈరోజు గాలి కొదిలేసి అధికారం వచ్చిన తర్వాత మరి ఈరోజు రైతులు పట్టించుకోకుండా వాళ్ళని దగా చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా రైతుకు న్యాయం జరిగే వరకు, చివరి గింజ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది, వారి పక్షాన పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈ రకంగా రైతుల్ని మోసం చేసి దగా చేసి ఏ రాజ్యం కూడా నిలబడలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను, ఈ రకంగా రైతుల్ని దోచుకొని దగా చేసేటువంటి ప్రభుత్వం వారికి అండగా నిలబడకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ రైతు గోసా బీజేపీ భరోసా అని చెప్పేసి రైతుల పక్షాన మేము నిలబడ్డాం, వారికి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా మేము ఇక్కడ మొత్తం రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో వెళ్తా ఉన్నాం. ఈ 2 నెలల క్రితమే మా కిసాన్ మోర్చా అధ్యక్షుడు చీఫ్ సెక్రటరీ గారిని కలిశారు, అగ్రికల్చర్ మినిస్టర్ని కలిశారు. వారిని కలిసిన తర్వాత ఇప్పుడే జాగ్రత్త పడండి, రైతులు కష్టపోతారు, నష్టం పోతారని చెప్తే కూడా పట్టించుకొని ఈ ప్రభుత్వం ఈరోజు చూస్తూ ఉంటే ప్రతి ఒక్క కొనుగోలు కేంద్రంలో కుప్పలు అట్నే పడి ఉన్నాయి. రైతులు 10-15 రోజుల నుంచి ఎదురు కాపలా చూస్తూ ఉన్నారు, ఎక్కడ బండ్లు వచ్చి లిఫ్ట్ చేస్తాయో అని చెప్పి చూడాలని చెప్పి వారి యొక్క అమ్మటానికి పెట్టినటువంటి ధాన్యం అంతా కూడా అటు అమ్ముడు పోకుండా వాన్లో దర్చి టార్పాలిన్ లేక, బోరీ సంచులు లేక, ఇవన్నీ లేక ఈరోజు రైతులందరూ బాధపడుతూ ఉన్నారు. మా కిసాన్ మోర్చా ఆ రోజు వారి నేతృత్వంలో మేము భువనగిరి కూడా ఫస్ట్ భారతీయ జనతా పార్టీ కొనుగోలు కేంద్రం భువనగిరి పోవడం జరిగింది. సరే ఈరోజు మేము తిరుగుతుంటే మా టీం వస్తున్నదని చెప్పేసి మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా ఎమ్మెల్సీలు వస్తున్నారంటే దానికి ముందే రాత్రే ఈరోజు మొత్తం ప్రభుత్వం ఒక యంత్రాంగము రైతులను బెదిరించి వాళ్ళ సంచులు నింపి ఎట్లా పడితే అట్లా మిల్లర్లకు తీసుకుపోవడం జరిగింది. పురుగులు కాలే కానీ మీకు కొన్నామని చెప్పేసి ప్రభుత్వం అంతా కూడా అబద్ధం ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరే చూస్తున్నారు, కుప్పలు ఇక్కడ పడ్డు ఉన్నాయి. మీరు రైతులను అడుగుతూ చెప్తున్నారు, రాత్రి ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు ట్రాక్టర్లో బోరి సంచులు తీసుకొచ్చి ఖాళీ తీసుకోండి, ఎంత నింపుకోండి దీన్ని మిల్లర్కి పంపించాలని చెప్పారు. అప్పుడు తీసుకొని తొందరగా ఇప్పుడు ఎందుకు వచ్చింది? కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ మా యొక్క బృందం వచ్చింది కాబట్టి ఈరోజు యంత్రాంగం అంతా కూడా రైతుల్ని ఒక కనుగొప్పడానికి, వాళ్ళని మోసం చేయడానికి ఈ యొక్క చర్య తీసుకుంటున్నారు అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఇప్పటికైనా ఆలస్యం కాలేదు, మీరు కొన్నది చాలా కొంతనే కొన్నారు, మొత్తం కొనాల్సిన అవసరం ఉన్నది. చివరి దాన్ని దాకా కొంటారని మీరే చెప్పారు కాబట్టి కొనాల్సిన అవసరం అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సంచులు ఇస్తారట, సంచికి 40 కిలోల 4 కిలోలు తీసుకున్నట తరుబరి అంటే ఒక క్వింటల్కి 10 కిలోలు అవుతుంది దగ్గర అయితే 42 దొరుకుతుంది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.